ఏపీ హైకోర్టు ఆదేశాలతో 2018 బ్యాచ్ గ్రూప్ 1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడిగా బదిలీ చేసింది. వాళ్లను అప్రాధాన్య పోస్టుల్లో నియమించింది. దీనిలో భాగంగా 25 మంది డీఎస్పీలను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఏపీలో 2018 గ్రూప్ 1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడిగా బదిలీ చేసింది. 2018 గ్రూప్ 1 రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2018 గ్రూప్ 1 ఉద్యోగుల రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు ఉద్యోగులను అప్రాధాన్య పోస్టులో ఉంచాలంటూ కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 26 మంది గ్రూప్ 1 ఉద్యోగులను సాధారణ పరిపాలనా శాఖకు సిఎస్ విజయానంద్ అటాచ్ చేశారు. ఈ నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో సిఎస్ ప్రస్తుతం విధిలో ఉన్న 26 మంది అధికారులను వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుప్పం ఆర్డీఓతో సహా రాష్ట్రంలోని కీలక డివిజన్లకు చెందిన ఆర్డీఓలను ప్రభుత్వం బదిలీ చేసింది. అంతకుముందు 2018 గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అధికారులందరినీ అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ గత విచారణలో సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ఏపీ సీఎస్ పై హైకోర్టు మండిపడడంతో ఆయన కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.